అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత అమ్మాయికి జ్వరమొచ్చింది. టెస్ట్ చేస్తే అమ్మాయికి ఎయిడ్స్ అని తేలింది. వివరాల్లోకెళ్తే పెళ్లి కొడుకు వల్ల ఆ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. యువత ఈరోజు ఎలా తయారవుతున్నారంటే, వాళ్ళకి సమాజంలో విలువలు చెప్పాలి అనంటే హాస్యాస్పదంగా ఉంది కదా! కానీ ఈరోజు ప్రాణాలు పోతున్నా కూడా ఈ సమాజంలో ఎవరికీ పట్టదు. కేవలం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వార్తలేసుకోవడానికి యూట్యూబర్లు బతికేస్తున్నారు. అలాగే వార్తలు మాట్లాడుకోవడానికి కాలక్షేపం అయిపోయినియి. వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదో తెలియదు. విలువలతోటి ఈ సమాజం నడుస్తుందా లేదా అంతకంటే తెలీదు. ఇక్కడ జరిగినటువంటి విషయము, ఇక్కడ హైదరాబాద్ ఏరియాలోనే జరిగినటువంటి విషయం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయికి ఒక అబ్బాయితోటి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ అమ్మాయికి జ్వరమొచ్చింది. జ్వరమొచ్చిందని చెప్పేసని హాస్పిటల్‌కెళ్ళి చూపించుకుంటే బ్లడ్ టెస్ట్‌లు చేస్తే తేలిందేంటంటే ఆ అమ్మాయికి హెచ్ఐవీ వచ్చిందని. ఆ అమ్మాయికి హెచ్ఐవీ వచ్చిందనంగానే జనాలందరూ కంగారు పడ్డారు. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడ్డారు. తీరా చూస్తే అమ్మాయికి హెచ్ఐవీ ఎక్కడి నుంచి వచ్చింది అనంటే పెళ్ళికొడుకు నుంచి వచ్చింది. పెళ్ళికొడుక్కి హెచ్ఐవీ ఉంటే ఈ అమ్మాయికి ఎలా వచ్చింది అనంటే, అక్కడ పోలీసులు చెప్పినటువంటి సమాచారం ఏంటి అనంటే, పెళ్లి కొడుకు ఆల్రెడీ అతనికి హెచ్ఐవీ ఉంది అని తెలిసి, ఈ అమ్మాయి ఎక్కడ నిరాకరిస్తదోనని చెప్పి, ఈ అమ్మాయికి హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడు. చూడండి. ఏం మాట్లాడదాం మనం చెప్పండి ఒక్కసారి. అసలు ఈ అర్థం పర్థం లేనటువంటి జీవితాలు ఎక్కడికి పోతున్నాయండి? వాడికి పెళ్ళికి ముందే ఎయిడ్స్ ఉంది అనంటే, అసలు వాడు విలువలతో కూడినటువంటి జీవితంలో వాడున్నాడా? ఈ రోజు ఎంత మొత్తుకుంటున్నామండి బాబోయ్! అసలు నిజం చెప్తున్నాను గదా! ఈ ప్రైవసీ అని చెప్పి ఎలాంటి పరిస్థితుల్లోకి ఆడపిల్లలు నెట్టబడుతున్నారో అర్థం కానటువంటి విషయము. అక్కడ చూస్తేనేమో పక్కనున్నటువంటి వాళ్ళు చూస్తేనేమో వాళ్ళు 18 ఏళ్లు నిండక ముందే ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసేసి వాళ్ళ ఇంట్లో సేఫ్‌గా పెట్టుకుంటున్నారు. మనమేమో ఆడపిల్లలకి స్వేచ్ఛనిచ్చి చదువుకోండి అని చెప్పి మనం బయటికి పంపిస్తున్నాం. కానీ ఈరోజు ఆ ఆడపిల్లల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. లవ్ జిహాదులని పక్క వాళ్ళని క్వెషన్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఎయిడ్స్ జిహాదులున్నాయనేది ఇప్పుడే అర్థమవుతుందండి. వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే మన పిల్లల్ని మనం సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అబ్బాయికి ఒక ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి చేద్దామని చెప్పేసని సంబంధం కుదిర్చి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తరువాత ఆ అమ్మాయికి జ్వరం వచ్చి హాస్పిటల్‌కి తీసుకొనెళ్తే అక్కడ చేసినటువంటి బ్లడ్ టెస్టుల్లో ఆ అమ్మాయికి ఎయిడ్స్ అని తేలింది. కంగారు పడి ఈ అమ్మాయి ఎవరితోనైనా ఫిజికల్ అటాచ్‌మెంట్ ఉందా? లేకపోతే ఎవరితోనైనా ఈ అమ్మాయికి ఉందా అని చెప్పేసని చూస్తే ఎక్కడా లేవు. ఏతావాతా తేలింది ఏంటి అనంటే, ఈ అమ్మాయికి అతగాడు ఎవరైతే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నటువంటి పెళ్ళికొడుకున్నాడో అతగాడు ఇంజెక్షన్ చేశాడు. అది ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో, ఎలా చేశాడనే వివరాలు బయటికి రాలేదు. వస్తాయి. కానీ ఈలోపు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అనంటే, సినిమాల ప్రభావము మనుషుల మీద ఎలా పడుతుంది? అంటే ఇక్కడ మాట్లాడొచ్చు, సినిమాలు తీసే ప్రతి ఒక్కళ్ళు సమర్థించుకునేదేంటంటే, సమాజంలో జరిగేది చూపిస్తున్నామండి అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సమాజంలో జరుగుతున్నటువంటి కేరళ స్టోరీస్ లాంటి సినిమాలు తీస్తే ఎవరు చూడరండి. మరి అది కూడా సమాజంలో జరిగిందే కదా! కానీ దాన్ని చూడలా. ఎందుకో తెలుసా? అక్కడ వాస్తవాలు అంత భయంకరంగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. కానీ కొన్ని సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేసి తప్పుదోవ తీసుకొని వెళ్లి, వాళ్ళు ఏ విధంగా నేరాల నుంచి బయటపడడానికి, ఘోరాలు చేయడానికి సహకరిస్తున్నాయంటే, ఇలాంటి సినిమాలు ఎయిడ్స్ ఇంజెక్షన్‌లు ఇచ్చేటటువంటి సినిమాలు దోహదపడుతున్నాయి. ఏం మాట్లాడాలి? ఏం సమర్థించుకుంటారు? ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేటటువంటిది సమాజం మీద ఎలా ప్రభావితం చూపిస్తుందో డైరెక్టర్‌కి కానీ, సినిమా తీసినటువంటి వాళ్ళకి కానీ అవగాహన లేదని అనుకోవాలా? లేకపోతే ఎవరెట్లా పోయినా సరే సమాజంలో ఒక విషయాన్ని చెబుతున్నాం అనేటటువంటి ధోరణితోటి ముందు భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయకుండా ఇలాంటివి మాధ్యమాల ద్వారా బయటికి వదిలితే ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. సినిమాలు ప్రభావితం చేస్తాయంటే నిజంగా వాస్తవాలు చూపించినటువంటి సినిమాలు ప్రభావితం చెయ్యట్లేదు. ఎక్కడో ఒక సంఘటన, ఒక ఎయిడ్స్ ఇంజెక్షన్ ఒక తండ్రి ఇచ్చేసాడు పిల్లకి, ప్రేమించిందని. అక్కడేమో సినిమాలోనేమో తండ్రి పిల్ల ఇంకొకరిని ప్రేమించిందని సమాజం నుంచి తను బ్రతకడం కోసము తన పిల్లకి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాడు.
ఇది ఒక దరిద్రమైనటువంటి కాన్సెప్ట్ సినిమా తెర మీదకి తీసుకొని వచ్చినాం. కానీ అది సమాజంలో ఇతరమైనటువంటి వాళ్ళకి ఎలాంటి దారి చూపిస్తుంది అనేటటువంటి అవగాహన మాత్రం మనకి లేదు. దాని మీద జాగ్రత్తలు మాత్రం మనం చూపించలేదు. ఏం మాట్లాడుకోవాలండి ఇక్కడ? అదే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇది రెండో కేసు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం వినడం అనేటటువంటిది. అరే లవర్స్ ఎయిడ్స్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు లవర్స్ కి. నిన్నగాక మొన్న చూసాం కదా, పెళ్ళైనటువంటి వాడిని ప్రేమించి ఆ పెళ్ళైన భార్యకి, అతను ప్రేమించినటువంటి వాడి భార్యకి ఈ అమ్మాయి నర్సు కాబట్టి తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇచ్చింది, ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేసింది. ఇక్కడ చూస్తేనేమో వాడికి ఎయిడ్స్ ఉంది, ఈ పిల్ల పెళ్లి చేసుకోనంటదేమోనని చెప్పేసి ఈ పిల్లకి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఎక్కడికి పోతున్నామండి మనం? అసలు కనీసం ఇక్కడ ఎక్కడ తేడా వస్తుందో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? సినిమాలైనా ఏవైనా గానీ నేరం చేసినంత వరకు మాత్రమే ఆ సినిమాలు అక్కడితోటి ఎండ్ అయిపోతున్నాయి. కానీ నేరం చేసినటువంటి వాడికి సమాజంలో ఎలాంటి శిక్ష పడుతుంది, చట్టంలో ఎలాంటి శిక్షలున్నాయి అనేటటువంటి దాన్ని మాత్రం మనం ప్రస్తావించము, మనం వాటిల్ని చూపించము. ఎందుకంటే ఒక ఎమోషన్ తోటి కట్ చేసేస్తే జనాలు మూకమ్మడిగా వచ్చేసి సినిమా చూసేస్తారు. ఆ ఎమోషన్‌లో ఉన్నటువంటి నెగటివిటీని ఎవడికి వాడు దాన్ని వాడుకునేటటువంటి అనర్థాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని పసిగట్టలేనటువంటి వీళ్ళని మనం ఏమంటాం? అనడానికి కూడా ఏమి లేదండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేతులు దులిపేసుకుంటారు. సమాజం పట్ల ఎవ్వడికి అవసరమే లేదు. పుంకాను పుంకాలుగా స్పీచ్‌లు ఇవ్వడానికి తప్ప. ఎవరు మాట్లాడుకున్నా. ఇవాళ యూట్యూబుల్లో కనీసం ఒక 100 మందిని కూర్చొని మాట్లాడతాం దీని గురించి. అలా చేయకూడదు, ఇది దుర్మార్గము, అది దుర్మార్గము అని. కానీ చట్టం అంటే భయం లేకుండా ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నటువంటి వాడికి చట్టాన్ని సరిగ్గా పనిచేస్తున్నటువంటి చట్టాన్ని పరిచయం చేస్తున్నది ఎంతమంది? మాలాంటి వాళ్ళం వచ్చి గొంతు విప్పి ముందుకు వచ్చి మాట్లాడాము అనంటే మాకు జరుగుతున్నటువంటి మర్యాదలేంటి అనేటటువంటిది మేము అనుభవిస్తున్నాం. అయినా ఊరుకునే ప్రసక్తే లేదండి. ఆడపిల్లలకి చెప్తున్నాను, మగ పిల్లలకి చెప్తున్నాను, ముఖ్యంగా తల్లిదండ్రులకి చెప్తున్నాను. ఈరోజు చదువుల పేరు మీద మన పిల్లలు మనల్ని పుట్టిన దగ్గర నుంచే వేరే ప్రాంతాలకు పంపిస్తుంటే వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంలో పడిపోతున్నాయి. ఎవ్వరూ కూడా ఇవాళ యువత మనశ్శాంతిగా లేరండి. ఎవరికీ కూడా కుటుంబ విలువలు తెలియట్లేదండి. సమాజం పట్ల గౌరవం లేదండి. కుటుంబం పట్ల బాధ్యత లేదండి. చేసుకునేటటువంటి ఆడ, మగ అయినా సరే వాళ్ళ పట్ల గౌరవం లేనే లేదు. ఎవడు ఎలాగైనా బ్రతికేయొచ్చని ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులు, ఈ సోకాల్డ్ కమ్యూనిస్టులు ఇచ్చినటువంటి భావజాలం. నిన్నగాక మొన్న ఒక సీన్ చూశానండి. నిజం చెప్తున్నా, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించటం అంటే ఏం చేయాలి? ఒక ఫెమినిస్ట్ అంటండి. ఫెమినిస్ట్ పెళ్లి చేసుకుంది. పెళ్లి ఎలా చేసుకుందండి మళ్ళీ ఫెమినిస్టు? సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పెళ్లి కొడుకుని లిప్ టు లిప్ కిస్సు కనీసం ఒక 5 నిమిషాలు వాడి మూతి నాకి, నాకి, నాకి పెట్టేసింది. వాడు ఎంత, ఎంత ఇబ్బంది పడ్డాడో సరే అక్కడ పక్కన పెడితే, ఆ మూతిని నాకడానికి దానికి సిగ్గు లేదు. వాడు తాళి కట్టాడు కాబట్టి వాడి కర్మ. కానీ అక్కడికొచ్చినటువంటి జనానికి, పెళ్లి చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు మాత్రం ఆ యమ్మకి పట్టల. ఇలాంటి ఆడదాన్ని ఏం చేయాలి ఒక్కసారి చెప్పండి? వీళ్ళు అరే కల్చర్ మీద దాడి జరుగుతుంది, ఎన్ని జిహాదులు జరుగుతున్నాయో మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ యమ్మ వెస్టర్న్ స్టైల్‌లో ట్రెడిషనల్ పెళ్లిలో వచ్చి కూర్చొని ముద్దు పెట్టించుకుంది. అంటే అర్థం ఏంటి? నీకు వెస్టర్న్ స్టైల్ ఇష్టమైనప్పుడు నువ్వు పోయి గుళ్ళో ఏ చర్చిలోనో ఉంగరం తొడిగించుకొని మూతి మూతి నాక్కోవచ్చు కదా! అక్కడ కూడా నేను చెప్తున్నాను, చర్చిల్లో కూడా చాలా పద్ధతిగా, చాలా గౌరవంగా ఉంటదిది. వాళ్ళు కేవలము ఒకళ్ళకొకళ్ళు ఆరా టచ్ చేసుకోవడం వరకు అది గౌరవంగా చేస్తారు. చాలా మర్యాదపూర్వకంగా ఉంటది. ఈ వెకిలితనం చూసారా అసలిక్కడ? ఎంత వెకిలితనంగా మూతులు మూతులు నాకుతున్నారంటే, సమాజంలో మొన్న ఎగబడ్డారు చూడండి గొడ్డు మాంసం తినడానికి, ఆ మందే. ఆ జాతేనన్నమాట ఇది. కేవలం వీళ్ళు హిందూ సంప్రదాయం ప్రకారం మాత్రమే పెళ్లి మండపాలు ఎంచుకుంటారు. చీకి చీకి మూతి 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 నాకి 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 యువతని రెచ్చగొట్టి ఈ సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించి ఇదిగో ఎయిడ్స్ ఇంజెక్షన్లు ఇచ్చుకొని ఎవడితో పడితే వాడితో పందులు పొర్లినట్టు పొరలమని చెప్పే సంప్రదాయాలు, సంస్కృతుల్ని ఈ రోజు మనం మాధ్యమాల్లో చూస్తున్నాం. కనీసం ఇలాంటి సంప్రదాయం తీసుకొచ్చినందుకు ఆ పెళ్లి చేసిన పురోహితుడు అబ్జెక్ట్ చేయలా, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అబ్జెక్ట్ చేయలా, అక్కడ వచ్చినటువంటి ఆ పెళ్లికి వచ్చినటువంటి ఆ బంధువులు కూడా అబ్జెక్ట్ చేయకపోవడం అనేటటువంటిది చేతగానితనం అని అనుకోవాలా? లేకపోతే ఎవ్వడు
ముందుకు వచ్చేటటువంటి ఆ స్థితి లేదని అనుకోవాల. బాధ్యత లేదు ఎవడికి కూడా. ఎవడికెవడు వాడు చూసినోడు మొహం తిప్పుకొని పోయి ఉంటాడు. లేకపోతే బాగా ఉన్నారని ఎగబడి చూసన్నా ఉండుండాలి. అవునా? ఏం జరుగుతుందండి ఈ సమాజంలో అసలు? ఈళ్ళందరూ ఎవరండి ఈ సమాజాన్ని నాశనం చేయడానికి? ఎక్కడుంటున్నామండి మనం? ఈ ఘోరాలేంటి? ఈ నేరాలేంటి? అసలు వీటికి చెక్ పెట్టమా మనము? చెక్ పెట్టమా? మై డియర్ ఫ్రెండ్స్, ఢిల్లీలో జరిగిన తరుణ్ హత్య వెనక ఒక్క యూట్యూబర్ అండి అంత పెద్ద సంచలనం తీసుకొనొచ్చాడు. ఒక్క యూట్యూబర్ ఎంత గట్టిగా తన వాయిస్ వినిపించి, ఎంత మందిలో చైతన్యం తీసుకొనొచ్చి బుల్డోజర్లు సైతము తరలించినటువంటి, మేల్కొల్పినటువంటి చైతన్యము ఒక్క యూట్యూబర్‌ది. మనం ఇంతమంది ఉన్నామే, మనకి సాధ్యం కాదా? మన సంస్కృతిని పరిరక్షించుకోవడం మనకి సాధ్యం కాదా? పొద్దున్నే లెగిస్తే విలువల గురించి గౌరవించుకుంటున్నాం. విలువల గురించి మాట్లాడుకుంటున్నాం. గౌరవించాలని అభ్యర్థనలు చేస్తున్నాం. కానీ పోరాటం ఎవరు చేస్తున్నారు? ఈరోజు ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, ఆ యూట్యూబర్ అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. బ్లాక్ అయిపోయింది. మొత్తం అకౌంట్స్ బ్లాక్ అయిపోయినాయి. అయినా సరే అతను తన పోరాటాన్ని ఆపలేదు. అలాంటి యూట్యూబర్స్‌కి మేమందరం కూడా, మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిందే, అండగా ఉండాల్సిందే. ఇలాంటి గొంతుకలు, ఇలాంటి పోరాటాలు ముందు ముందు రావాల్సిందే. ఒక్క యూట్యూబర్ స్ట్రాంగ్‌గా నిలబడితే, అతను వాయిస్ ఇచ్చి, అతని పోరాట ఫలితమే బుల్డోజర్ వచ్చింది తప్ప, అక్కడున్నటువంటి సో కాల్డ్ ఆ ముఖ్యమంత్రి తనంతటగా తాను ఇనిషియేటివ్ తీసుకోలేదండి. ప్రజల్లో అతను తీసుకొచ్చినటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం ద్వారానే అక్కడ తీసుకోవాల్సి వచ్చింది తప్ప, మనం చంకలు గుద్దుకోవాల్సిన అవసరమే లేదండి అక్కడ. అక్కడ చట్టం పని చేసిందని మనం అనుకుంటానికి లేనే లేదండి. అతను యూట్యూబ్ ద్వారా ఇంకా ఎంత చేస్తాడో, మేమెక్కడ ఒళ్ళు వంచి పని చేయాల్సొస్తదోనని చెప్పి అందరూ కలిసి అతని అకౌంట్‌ని బ్లాక్ చేశారు. మత కలహాలు సృష్టిస్తున్నాడని. ఏమండి? ఒక సామెత చెప్తాను. పొట్టోడిని పొడుగోడు కొడితేనంట, పొడుగోడిని పోచమ్మొచ్చి కొట్టిందంట. పోచమ్మలు చాలా మంది ఆ యొక్క చైతన్యంతో చాలా మంది పుట్టుకొస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎవడి గొంతుక ఈ నిమిషాన నొక్కేస్తారేమో మరొక గొంతుక పుడుతూనే ఉంటుంది. వందలు, వేలు, లక్షల, కోట్ల గొంతుకలైతాయి. మైండ్ ఇట్. దయచేసి చెప్తున్నాను, సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు. సంప్రదాయానికి విలువలు లేకుండా చేస్తున్నారు. అసలు పిల్లల్ని ఎలా పెంచాలనే అవగాహన పెద్దవాళ్ళకి లేదు. తెలుసుకొని చావండి. తెలుసుకోకపోతే మా దగ్గరికి రండి, క్లాసులు చెప్తాం. ఓ 4 రోజులు కూర్చోబెట్టి. ఆ విలువలు ఎలా పెంచాలో, పిల్లల్ని ఎలా పెంచాలో క్లాసులు చెప్తాం రండయ్య నాయన. చెప్పి, 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 చెప్పి గొంతు శోషకొస్తుంది. అయినా కాస్త మంచినీళ్ళు తాగి, ఒక బొక్క అన్నం తిని మళ్ళీ చెప్తానే ఉంటాం. మళ్ళీ పోరాడుతానే ఉంటాం. మళ్ళీ జనాల్లో చైతన్యం తీసుకొస్తూనే ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం పోరాడకపోతే, మనమే ఈ సంస్కృతిని నిలబెట్టకపోతే, నాశనమైతే రేపొద్దున నాశనమయ్యేది నువ్వు, నీ ఇల్లు. గుర్తుపెట్టుకో. భారత్ మాతాకి.